డిజిటల్ స్టూడియో ఇచ్చట అందమైన ఫోటోలు తీయబడును కానీ సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే. 6 దాటితే ఏమవుతుందో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ సుడి గారి సుధీర్ along with his team. ఓకే, ఇంకా అమ్మాయిలందరూ సేఫ్. ఫైనల్ గా ఫిక్స్ అయిపోయాడు. తిరిగాడంటే ఇంకా అమ్మాయిలు అది ఇంకా సంకల నుంచి పౌరం తెస్తాడు, జోబు నుంచి గద్ద తెస్తాడు, ఇవన్నీ వద్దు. అవన్నీ ఆపేయాలి అంతే. సరే అవన్నీ ఆపేయండి. ఏంటి చిలకల పట్టేవాడికి చిలకలు అంటే అమ్మాయి ఎలా దొరికింది అనుకుంటున్నారా? మీరు చెప్పకుండానే చెప్పావు కరెక్ట్ గా. చిలకలూరుపేటలో దొరికింది. అన్నిట్లోకెళ్ళి ఫస్ట్ ఇది బాగుంది, చిలకలు పట్టేవాడికి మాత్రం అది హైలైట్ ఈ మూడిట్లో. ఆడపిల్లలు అసలు ఏమి వాళ్ళకి ఏమి లోటు రాకుండా చూసుకోవాలి. ఏమీ లోటు రాకుండా చూసుకుంటున్నా, ముఖ్యంగా నీ గురించి ఎంక్వైరీ చేయకుండా చూసుకుంటున్నా. సరే మన తాగుబోతు గారు లేరు, ఎక్కడ ఉన్నారు? అదే వస్తా అన్నారు. రే రండ్రా. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. ఏంట్రా లేట్ ఏంట్రా తాగిసి వచ్చారు? ఏంట్రా ఇది చండాలుడా, ఇదేం పోట్రా? చూపించు అందరికి. సన్ని గట్టిగా చెప్పా. ఏంటి ఏంటి వీడికి ఇదే ఇంపార్టెంట్ కదా. సుధీర్ వెడ్స్ కి బదులు బెడ్స్ అనేసి. ఓకే కదా, అదే కదా. ఫోటోగ్రాఫర్స్ కి డబ్బులు ఇచ్చాను రా, ఎక్కడ వస్తున్నారా? అందవే అంట. సరే మీరు మిగతా పనుల్లో ఉంటాం, మేము మా పనుల్లో ఉంటాం. ఓకే. ఎక్కువ మాకు మాకు తెలుసులేండి, మాకు తెలియదు. నాలుక ఎక్కడుంది నీకు? నాలుక యాక్చువల్ గా అందరికి నాలుగు ఇలా వస్తుంది. నాకు 6 నాలుగు పైన 6 నాలుగు కింద 2 అతుక్కుంటా ఉంటా. మూతికేదో రింగ్ పెట్టాడంటే నల్లగా. ఆడితో వస్తే ఎంట్రీకి పంచలేస్తుందని చెప్పి ఇడిది పెట్టుకున్నాను సార్ ఎంట్రీ. నేను ఇక్కడ కూడా మీరు నాకు ఓకే స్టార్ట్ చేయండి. ఓకే, చిన్న గ్యాప్ ఇస్తే అప్పుడు వేసుకోండి సార్. సార్ ఈ రోజు మనం పెళ్లి వీడియో షూట్ చేస్తుంది, ఫోటోలు ఇక్కడే సార్. ఎరగ తీసేద్దాం సార్. ఏంటి తీసేది? ఆల్రెడీ ఒకడు అదే చేస్తున్నాడు. సరే కానీ మొన్న సుబ్బారావు గారు షష్టి పూర్తి వీడియో తీయమని తీసావా? ఎరగ తీసేసాను సార్. ఎఫెక్ట్లన్నీ అయిపోయినాయి. ఎఫెక్ట్ వేస్తే మంచి సాంగ్స్ కూడా వేసాను సార్. ఏదేది? ఇగోండి సార్. ఉన్న బిజినెస్ మొత్తం దెబ్బేస్తుంది. ఏదో సాంగ్లన్నీ యాడ్ చేస్తావంటే ఏదేది? సంతాప సభ ఏమైంది చూపించది. అగోండి సార్. అప్పలరాజు గారిది. ఇప్పుడు ఏంటి సంతాప సభలు అందరూ ఆ సాంగ్లు వేసుకుని వెళ్ళిపోవాలి. ఎవరికాదు వెళ్ళిపోవాలా? చాలా బాగుంటుంది సార్. ఏంట్రా సాంగ్ క్రియేటివ్ ఉంటాయి సార్. సుధీర్ గారు వచ్చేసాను సార్. రండి రండి రండి. హలో మిస్టర్ బర్డ్, ఎన్నింటికి చెప్పాం, ఎన్నింటికి వస్తున్నారు, ఏం చేస్తున్నారు? మాట్లాడటం ఏంటి? ఆ పెళ్లి అంటే మామూలుగా ఉండకూడదు. సుధీర్ గారి పెళ్లి అంటే ఒక షూట్ చాలా బాగుందండి. సుధీర్ గారి మామూలు ఫేమస్ కాదు, కరోనా వైరస్ ఎంత ఫేమస్ సుధీర్ అంత ఫేమస్. థ్యాంక్ యూ అండి. వైరస్ అని ఎన్నాళ్ళుగానే ఒప్పుకున్నారు కదా. అంత ఫేమస్ అని అంటున్నా. ఏంటనుకుంటా, నా పెళ్లి అంటే మామూలు కాదు, ఒక హడావిడి, ఒక యుద్ధం. నా పెళ్లి ఒక సమరంలా జరగాలి. సమరం దగ్గరికి వెళ్ళాలి. అందుకనే ఎక్కువ రాసుకోలేదు, 2 రాసుకున్నా. ఒకటి అతను చంపేశారు, 2 మీరు చంపేశారు. ఏంట్రా మీరు పిచ్చి పిచ్చిగా ఉందా? సుధీర్ గాడు ఒక బస్తీలో ఒక నిరుపేదం చేసుకుంటాడు, అది తెలియాలి మొత్తం అందరికి. అలాగా ఏదో చేసి దొరికిపోయి అంటారు, బాగా ఫోర్స్ చేసి ఉంటారు, అందుకని ఒప్పుకొని అంటారు. సరే మీరు ఫోటోలు తీస్తారా? తీస్తా. మా వాడు ఫోటోలు అద్భుతంగా చేస్తాడు. మీరే మాత్రం బెంగ పెట్టబడి అవసరమే లేదు. అక్కడ అరే ఫోటోలు జాగ్రత్తగా తీసుకొచ్చాయి. మిస్టర్ బర్డ్ ఏంటి? హలో మీరు
డబ్బులు చెప్పు ఇలాంటివి చాలా చేసాం మేము. ఆ, ఆ. మాకు వదిలే గానీ మీకు డబ్బులు ఇచ్చా, మీరు తీయమని చెప్పని అసిస్టెంట్ పెట్టి వెళ్ళిపోతే ఎలాగా? పోస్టులు బాగా వస్తే రాకపోతే బయట చాలా పనులు ఉన్నాయి నాకు చేస్తారా లేకపోతే పోలీస్ కేసు పెట్టాలా? ఏంటి? అబ్బో. ఏంటి రెచ్చిపోతున్నారేంటి? తెలిసే మాడు గురించి ఎక్కువ చేయొద్దు. తీస్తాం సార్ తీస్తాం. నువ్వు తీస్తావని చెప్పు, తీస్తావని చెప్పకు. ఏంటి సార్? పక్కకు రా నువ్వు. 10 లక్షలు అడ్వాన్స్ ఇచ్చారు కదా సార్, తీయాలి కదా అరే సార్. డబ్బులు కాసి పడతాం ఓకే. ఆ, ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 6 అవుతుంది సార్. ఆరైతే నా రేట్ ఇక్కడ తెలుసు కదా నీకు. 6 దాటితే మీకు లైట్లు ఆఫ్ అయిపోతాయి, 6 దాటితే 6 లైట్లు ఆపేస్తాడు. హలో మిస్టర్ బర్డ్, ఆ, ఆ, ఆ. ఏంటి? మిస్టర్ బర్డ్ ఏంటమ్మా? రేచిగడ విషయం నీకు నాకు తెలుసు. ఆ. నేను ఏదో మేనేజ్ చేస్తాను. ఆ. మీరు కొంచెం అలా కెమెరా పెట్టి క్లిక్ కొట్టండి చాలు. లెఫ్ట్ టు రైట్ అంటాను, మీరు ఫోటోలు తీసేయండి. ఏది నాగోళ్ళే చేసావు అలా మేనేజ్ చేస్తావా? అలా మేనేజ్ చేస్తాను. ఆ, ఓకేనా? సరే దా. త్వరగా తీయాలి. వచ్చేయండి. మీరు పక్కన ఉండండి. అదే బర్డ్, ఒకటి దొబ్బుతున్నావు ఈ ప్రపంచంలో ఈ ఒక్కడే పెళ్లి చేసుకుని ఆగలేకపోతున్నాడు. ఫస్ట్ మా ఇద్దరిని తీయాలి. వెనకాతల పొదలు చెట్లు ఉండాలి. ఆ సెటప్ అలాంటి తోటి తీయండి. ఎవడైనా పెళ్లి ఫోటోల బ్యాక్గ్రౌండ్ బిల్డింగ్ లో పెట్టుకుంటాడు, పొదలో తుప్పలో సందులో పెట్టుకోరు. ఆయన అయ్యే చూసి పెరిగాడు కదా, స్కూల్ డేస్ నుంచి కాలేజ్ డేస్ నుంచి. ఓ ఈయనేంటి ఇక్కడ పర్ఫామ్ చేస్తున్నాడు? మిస్టర్ బర్డ్, ఓ బాయ్ బాయ్ పడిపోతాడు. లొకేషన్ చాలా బాగుంది, అంత నీట్ గా ఉంది. రెడీయా? ఆయనంటే కెమెరా అడ్డు పెడతాడు. సార్ ఇది కెమెరా మొత్తం ఆల్ సైడ్స్ ఉంటాయి సార్. బ్యాక్ కొడితే ఫ్రంట్ కొడితే కింద కొడుతుంది. కాకపోతే ఇలా పెట్టాలి. క్లాత్ అని ఇవ్వండి సార్ క్లాత్. ఓకే ఓకే సార్. రెడీ. కెమెరా కూడా క్లాత్ కప్పాడు, ఏం కనపడతాం మేము? లేచి. ఏంటి సార్ ఏమైనా ప్రాబ్లమా? వాట్ ఆర్ డూయింగ్ బర్డ్? యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ ఆచారం ప్రకారం నా మీద వేసుకున్న తర్వాత కెమెరా మీద వేసుకోవాలన్నమాట. మరి మేము ఎక్కడ కనపడతాం అప్పుడు? నువ్వు కనపడిపోయావు. ఓకే మీరు వెళ్ళండి సార్, టైం అవుతుంది. మీరు మళ్ళీ గంట తర్వాత ఉండరు. నాకు నెక్స్ట్ ఇయర్ నాకు మ్యారేజ్ అవబోతుంది. ఆ. నాకు ఒక మంచి ఫోటో తీసి పెట్టరా? సార్ ఒక ఫోటో వాడు తీయండి. రెడీ అమ్మా, కమ్ క్లోజర్. ఓకే ఓకే సార్. కొంచెం ముందుకు రా, ఇంకొంచెం. ఏయ్, ఏం చేస్తారు? మీరు ఎప్పుడు చేయలేదేంటి? ఏం చేస్తారు? మా సార్ క్లాత్ మీద క్లాత్ వేసి అమ్మాయి ఎవరికి తెలియకూడదని చెప్పి లోపల నుంచి ఒకటి తీస్తున్నారు. ఆ. సార్ మీరు దుప్పటేస్తే వేరే, అతను దుప్పటేస్తే వేరు సార్. ఓ పని చేయండి సార్, ఆ. ఫోటో నేను మేనేజ్ చేస్తాను, ఈ వీడియో మీరు మేనేజ్ చేయండి సార్. సార్ ఇక్కడ తీసిన చాలు, ఆ. భోజనాల దగ్గర తీయండి. అందరూ భోజనాలు రండి రే. ఏం చేస్తున్నాడు ఇక్కడ సన్ని? పై నుంచి టిల్టాప్ నుంచి టిల్డా. సార్ మీరు చేసుకోండి సార్ ఒకసారి. స్విట్జర్లాండ్ లో చాలా మంది honeymoon లో సార్, ఉన్నట్టు చేయండి సార్. మీ మీద మీరే చేసుకోమంటున్నా. రాలేదు, నేను చేసుకోను. కొత్త స్టిల్ సార్, ప్రతిసారి ఏం వేస్తాం పక్కన మీరే వేసుకోండి. ఏమన్నా పట్టుకున్నట్టుంది మనోడు. అసిస్టెంట్ చెప్తే అసిస్టెంట్ ఈ షార్ట్ పెట్టావా నువ్వు అసలు? ఈయనేడు సార్ పైన చేస్తాడు. సార్ ఇప్పుడు 10 లక్షలు అవుతాడు డెకరేషన్ కి. అయి ఉంటది. మరి పైనుంచి కింద వరకు తీయాలి కదా సార్. సార్ అలా పైనుంచి కింద తిప్పడు అలాగా. అలా పడుకో. ఏయ్, సరే ఇప్పుడు వీడియో చేస్తారు. సార్ నాకు ఏదో తేడా కొడుతున్నారు. ఇప్పుడు ఈ వీడియో చేస్తాను. రెడీ? ఎక్కడ పెళ్లి కొడుకు ఎక్కడ? హాయ్ చెప్పండి సార్. హాయ్ చెప్పరాడు. పెళ్లి కొడుకు మాత్రం చెప్పాలి. ఏది ఒకసారి అమ్మాయిని పట్టుకోండి, మీరు ఇలా వాల్చి పట్టుకోండి. కెమెరా తీసుకురా అసిస్టెంట్. మంచిగా వాల్చారా? బానే బాగా వాల్చారా? ఆ. రెడీ? కొంచెం బాగా బెండ్ చేయాలి బాగా. ఇట్రా. ఓకేనా? ఓకే. రెడీ 3, 2, 1 రెడీయా? రెడీ. అమ్మ సౌండ్ ఎక్కడి నుంచి వచ్చింది? రెడీ 3, 2, 1 నడిస్తే మాత్రం సౌండ్ రాదేంటి? ఏదో తేడా కూడా వేస్తుంది నాకు. ఇది కనబడదు అనుకుంటా. రెడీ తీయండి. తీస్తున్నామండి. కొంచెం స్మైల్. ఇంకోటి. మిస్టర్ బర్డ్, మిస్టర్ బాయ్ ఈ ఎన్నో చెప్పు. అందుకే చదువుకోమన్నాను చిన్నప్పుడు. నన్ను అడగడం సిగ్గులేదా నీకు అసలు? సరే పో, నువ్వు చెప్పు. నాకు చదువు లేదుగా ఎన్ని. నేను చదువుకోవాలా? నాకు అర్థమైపోయింది, నీ కళ్ళు కనపడవు. ఏరా కొత్తగా చెప్పు. కళ్ళు కనిపించడం కాదు సార్, ఆడికి 6 రేచిగడు సార్. చిన్న వీక్నెస్ సార్, మీ మీద బెటరే కదా సార్ అది.
మరి ఇప్పుడు దాకా నా ఫోటోలు ఏం తీసావు? ఫోటోలు మొత్తం తీసా, సౌండ్ వచ్చిన వరకు పెట్టుకుని నాకు ఫ్రేమ్లు, మిగతా మా అసిస్టెంట్ చూసుకున్నాడు. చేసుకోక చక్కగా పెళ్లి చేసుకుంటే ఇది పెద్ద జోక్ అండి. అదే రాలే వస్తున్నాను సార్. మీరు తిని జాగ్రత్తగా వెళ్ళండి రా. నువ్వురా. సరోజా గారు ఎలా అనిపించింది స్కిట్? నాకైతే సీను గెటప్ సూపర్ గా నచ్చింది. అసలు ఎంట్రీ ఆ సాంగ్ ఆ గెటప్ తో నోరు లాగా పెట్టుకొని ఆ స్పెక్స్ వేసుకొని వస్తే భలే అనిపించింది. వెరీ నైస్, చాలా బాగా. శేఖర్ మాస్టర్, మీలో ముగ్గురు పవర్స్ ఉన్నారు, ఒకళ్ళు మించిన ఒకళ్ళు, కానీ సీన్ మాత్రం హైలైట్ సీన్ అనేది. అమ్మో అది పెట్టి అసలు ఎలా చేస్తున్నావు అర్థం కావట్లా. అలా హాఫ్ పైన హాఫ్ కింద మాట్లాడితే చాలా కష్టం. మధ్య మధ్యలో అదే లాలాజలం వస్తే దానికని అని మళ్ళీ తీసేసుకుంటున్నావు. అలా అనబోదు నొప్పి వచ్చా. అవునవునవును, చాలా బాగుంది. థ్యాంక్ యూ మస్.